వెళ్ళాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. సరే, మీరు ప్రతిపక్షం మీరు ఉండదు కదా. కోరుకున్న ప్రజాస్వామ్యం కడపలో ఎలా పరిడవిల్లుతుందో ఒక్క ఉదాహరణ చెప్పంటారా? చాంద్ బాషా అని ఒక ఒక యువకుడు ప్రచారానికి రావటం లేదని చెప్పేసి కర్రలతోటి మరి ఆ సలార్ మూవీ అనేది ఈ మధ్య వచ్చింది, ఆ తరహాలో దాడి చేశారట. ఏంటండి ఇది? రాకపోతే మానేస్తాడు, ఏం పోయింది? ఒక్కతను రాకపోతే వెళ్ళి దాడి చేస్తే మళ్ళీ తీసుకొచ్చి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అంతకుముందు ముజీబ్ అనే కుర్రాడి మీద కూడా ఇట్లా అయింది. ఇప్పుడు ఇలా ఈ రకంగా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లో ఇలా చేస్తున్నారా శ్రీనివాస్ రెడ్డి గారు? ఎక్కడో ఒక చోట జరిగినటువంటి సంఘటన మీరు తీసుకురావద్దండి. ఇంకా వెనక్కి వెళితే గతంలోకి వెళితే మీ గోదావరి జిల్లా నుంచే హర్ష కుమార్ అని ఒక ఎంపీ ఏకంగా చెయ్య నరికాడు. ఎలక్షన్ పోలింగ్ జరుగుతూ ఉండగా రక్త చెయ్యిని కట్ చేయటం జరిగింది. ఇటువంటి దారుణాలు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి. జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనల్ని మనం వాటిని పదే పదే నెమరు వేసుకోకూడదు, జరగకూడదని కోరుకోవాలి. అలాంటి వాటిని జరగకూడదని కోరుకోవాలి. రైట్. లక్ష్మణరావు గారు దగ్గరికి వెళ్దాం. రేగిడి లక్ష్మణరావు గారు, సరే ఎటు చేసి చూసినా కూడా ఏంటంటే జనసేనకి అన్ని వైపుల నుంచి